హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பலன்னு பல 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 పల పల. మనకి ఈ వీడియోలో ఏంటంటే కల్కి మూవీ కోసం అయితే ఎప్పటి నుంచో అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. అలాంటి కల్కి మూవీ అయితే ఈరోజు అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అసలు ఈ మూవీ ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి వీడియో డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంటే డీటెయిల్గా రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను అనమాట మూవీకి. అసలు మీరు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీని అనేది అయితే కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మోర్ మూవీ రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకి మూవీ అయితే చాలా బాగుందన్నమాట. అసలు నాగశ్విన్ తీసాడారా బాబు, మన తెలుగు కూడా అలాంటి మూవీ తీసాడా అని చెప్పేసి అయితే మీకు కరెక్ట్గా అయితే ఎమోషన్ అయితే అవుతారనమాట. అంతేకాకుండా మనకి ఏంటంటే మూవీ మొత్తం కూడా ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుందన్నమాట. మనకి ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ మొత్తం అంటే మనకు ఒక 20 minutes 30 minutes వరకు కూడాను మనకి యానిమేషన్ రూపంలో అలా అలా మనకి కథలోకి చెప్తా అంటే యానిమేషన్ చూపిస్తూ కూడా మనకి కథలోకి అయితే తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తారనమాట. అలా తీసుకెళ్తే అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా కొద్దిగా బోరింగ్ అయితే అనిపిస్తుంది అనమాట. మనకి ఫస్ట్ హాఫ్ అంటే మనకి ఇంటర్వెల్ ముందే ఏంటంటే ఒక అరగంట ముందే అయితే మనకి ప్రభాస్ అయితే ఎంట్రీ అయితే ఉంటుంది అనమాట. ఆ ప్రభాస్ ఎంట్రీ అయినప్పటి నుంచి కూడా మూవీకి ఒక హైప్ అనేది చెప్పుకోవచ్చు. ఈ మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టర్కి ప్రతి దానికి కూడా డీటెయిల్డ్గా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశారనమాట. మనకి ఏంటంటే ప్రభాస్ గారి ఇంట్రడ్యూషన్ అయితే చాలా బాగుంది. అంటే ప్రభాస్ గారిదే కాదు, దీంట్లో ఉన్నటువంటి యాక్టర్స్ అందరిది కూడా ఏదైతే ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుందో అవన్నీ కూడా సూపర్ తీసుకుని అయితే చెప్పుకోవచ్చు అనమాట. మనకి ఫస్ట్ హాఫ్ అంతా కూడా అలా అలా అయితే అయిపోద్ది, అంటే కొంచెం బోరింగ్ అయితే ఉంటుంది అనమాట. మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి. కానీ ఇంటర్వెల్ ముందు ప్రభాస్ గారి ఎంట్రీ దగ్గర నుంచి అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంటర్వెల్లో ట్విస్ట్ ఒకటి ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. అసలు దీంట్లో మనకి ఎవరెవరు యాక్టర్స్ ఉన్నారనేది మనకి వీళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదన్నమాట. అంటే ఎవరెవరు ఉన్నారో కూడా ఇంకా మనకు తెలియదు. మళ్ళీ వెళ్ళి మూవీలో చూస్తేనే మాత్రం ఎవరెవరు ఉన్నారని తెలుస్తుంది అనమాట. మీరు ఖచ్చితంగా లిటరల్లీ కూడా షాక్ అయితే అవుతారు అనమాట. అక్కడ ఉన్న జనాలను చూసి అంటే వీళ్ళందరూ దీంట్లో యాడ్ చేయడం ఏంట్రా బాబు అని చెప్పేసి మీరు అంతా కూడా షాక్ అయితే అవుతారు అనమాట. మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ వచ్చేసరికి మనకి 3 ప్రపంచాలు ఉన్నాయి కదా. మనకి వచ్చేసరికి కాంప్లెక్స్ ఒకటి కాశ ఒకటేమో ఒక ఊరు అయితే ఉందన్నమాట. ఊరి పేరు అంతగా గుర్తులేదు. ఈ 3 ఊర్లను కూడా డీటెయిల్గా ఒకేసారి చూపిస్తూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇండెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అలా చేయడం వల్ల కొంచెం ఏంటంటే మనకు కూడా అంతగా బుర్రకైతే ఎక్కదనమాట మూవీ అనేది. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా బాగుంది మూవీ, అలాగైతే అయిపోద్ది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే మనకి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చివరి వరకు కూడా ఒక రకంగా అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ట్విస్టులు కానివచ్చు, ఆ యొక్క యాక్షన్ సీక్వెన్సెస్, ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ కానివచ్చు, ఇదంతా కూడా చాలా బాగుందన్నమాట. క్లైమాక్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం అయితే లేదనమాట. మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏంట్రా బాబు మన తెలుగుడైనా ఈ మూవీ తీసింది అని చెప్పేసి అయితే మీరు ఖచ్చితంగా అనుకుంటారనమాట. ఎందుకంటే ఇలాంటి మూవీస్ చూడడం అనేది చాలా రేర్ అనమాట. ఏంటంటే ఆడియన్స్ కూడా దీన్ని సపోర్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇలాంటి మూవీస్ అనేవి ఎవరు కూడా తెగించి అయితే చేసేవైతే చేయరనమాట. ఎంత బడ్జెట్ పెట్టి ఈ మూవీ తర్వాత మీరు బుర్రలో ఓటు వస్తుంది అనమాట. ఏంటంటే ఆదిపురుషుకు 600 కోట్లు ఖర్చు పెట్టి ఏం చేశాడరా బాబు, అసలు దీనికి 600 కోట్లు కన్నా నేను 600 కోట్లు పెట్టి దీన్ని ఎంతలా తీసాడా అని చెప్పేసి మీకైతే అనిపిస్తుంది అనమాట. ఏంటంటే మనకి ఏంటంటే ప్రభాస్ గారి జోక్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. బ్రహ్మానందం గారి టైమింగ్స్ కానివచ్చు, బ్రహ్మానందం గారి గురించి తెలిసిందే అనమాట. ఆ టైమింగ్స్ కానివచ్చు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. మనకి ఏంటంటే ఎక్కడ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అన్నట్టు ఎక్కడ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ గారి కాంబినేషన్లో కూడా ఎక్కడ ఓవర్ అయితే తెలియదు అనమాట. ఎంత లిమిట్లో ఉంచాలో అంత లిమిట్లోనే అయితే ఉంచారనమాట. మనకి ఆ తర్వాత బుజ్జి కానివచ్చు ఇదంతా కూడా మొత్తం మూవీ అయితే సూపర్ ఉందైతే చెప్పుకోవచ్చు. కాకపోతే నాకు కొద్ది మైనస్ అనిపించింది ఏంటంటే ఆ యొక్క మ్యూజిక్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ కొంచెం ఆ టైప్ అంటే అంతగా నాకైతే అనిపించదు అనమాట. ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద మూవీస్ తీసినప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్ తీసినప్పుడు ఏంటంటే మనకి ఖచ్చితంగా వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే కూడా ఆడియన్స్ అనేది కొద్దిగా అట్రాక్ట్ అయితే అవుతారనమాట. కాకపోతే ఓవరాల్గా ఈ మూవీ మొత్తం కూడా నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే అంటే ఇంకా నేను చెప్పినది అంతా కూడా మీరు థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. చెయ్యండి ఖచ్చితంగాను. మీరు 2000 పెట్టుకున్న టికెట్ 3000 పెట్టుకున్న వర్తరా బాబు అని చెప్పేసి అయితే మీరు అనుకుంటారు అనమాట. ఎందుకంటే సినిమా అంత బాగుందనమాట. ఎవరు కూడా మనీ వేస్ట్ అవుతుంది అని చెప్పేసి బుక్ చేసుకోకుండా ఉండకాలి. ఎందుకంటే మన ఆంధ్రాలో టికెట్ రేట్స్ అనేవి చాలా పెరిగినాయి అనమాట. అయినా కానీ చాలామంది కూడా బుక్ చేసుకోకుండా ఉంటే ఎవరన్నా మొత్తం చేసుకుని ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే ఇలాంటి మూవీ అనేది మనం మళ్ళీ చూడలేమేమో అన్నట్టు అయితే ఉన్నదనమాట. దీనికి కూడా సీక్వెల్ అయితే ఉందంట. కల్కి 2 అయితే ఉందన్నమాట సీక్వెల్. అది కూడా త్వరలో అయితే అనౌన్స్ చేస్తారంట. ఓవరాల్గా మొత్తం వీళ్ళందరూ యాక్టింగ్ కానొచ్చు, టైమింగ్ కానొచ్చు, మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది వర్క్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే 600 కోట్ల బడ్జెట్లోనే ఎంత హెవీ గ్రాఫిక్స్ అనమాట. అంటే గ్రాఫిక్స్ అయినా కూడా అది గ్రాఫిక్స్ అని చెప్పేసి మనకి ఎక్కడ కూడా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఆదిపురుష్ తీసుకుంటే ఆదిపురుష్ ఏంటంటే అది గ్రాఫిక్స్ అంటే మనకు ఖచ్చితంగా గ్రాఫిక్స్ అది అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమైపోతుంది అది చూస్తుంటే. కానీ ఇదైతే అలాగైతే అనిపిస్తుంది అనమాట. ఏంటంటే రియలిస్టిక్గా కూడా ఈ మూవీని తీయడం అయితే జరిగిందనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 5కి 3.5 అయితే ఇస్తున్నాను అనమాట. నాకైతే మూవీ అయితే చాలా బాగా నచ్చింది. కాసేపట్లో
దాంట్లో అసలు డెప్త్ రివ్యూ అనమాట. అంటే దీంట్లో ఉన్న ప్లసెస్ ఏంటి మైనసెస్ ఏంటి అనేది అయితే డీటెయిల్గా చూద్దాం. ఇంకా ఇవాళ 2 వీడియోస్ అవుతాయి అనమాట. ఒకటి ప్లసెస్ ఒకటి మైనస్ ఒకటి. ఇంకో విషయం ఏంటంటే అసలు స్టోరీ ఏ విధంగా ఉంది అంటే మీకు డీటెయిల్గా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్న ఒక వీడియోలో. అది ఈవినింగ్ 8 to 9 అయిపోద్ది అనమాట వచ్చే లోపలికి. కాబట్టి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరన్నా మూవీ టికెట్స్ బుక్ చేసుకోగా ఇంకా చూడకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా బుక్ చేసుకోండి, ఖచ్చితంగా చూడండి. ఓకేనా? డెట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అలాంటి మోర్ రివ్యూస్ కోసం ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பலன்னு பல பல